కడలి అలలపై వలల మాటున జీవితాలు. బతుకు తీరం దాటాలంటే సముద్రంలోకి సుదూరం వెళ్లాల్సిందే. ఇంత తిప్పలు పడ్డా బతుకు ఒడ్డున పడుతుందన్న ఆశ ఉండదు. బతికి తీరానికి చేరుతామన్న నమ్మకం కుదరదు. అయినా భగవంతుడిపైనే భారం వేసి సాగించే వేటలో మత్స్యకారుల జీవనం దినదిన గండంగా మారింది. కడలే ఆధారం, తీరమే ఆవాసంగా మారిన మత్స్యకారుల జీవితాల్లో ఆటుపోట్ల బీభత్సం కనిపిస్తోంది. వేట లేకపోతే పూట గడవని జీవితాల్లో కెరటాల ప్రళయం వెంటాడుతోంది. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒక్కరే సురక్షితంగా బయటపడగా మిగిలిన 6 ఆచూకీ లేకుండా పోయిన ఘటనలో గంగపుత్రుల జీవితాలు కళ్లకు కడుతున్నాయి. కడలి అలలతో జీవన పోరాటం, విపత్తు వస్తే ప్రాణ సంకటం. ఎంతో ఆశగా కుటుంబం కోసం సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ మత్స్యకారుల ప్రాణాలకు భరోసా లేదా? ఇంతకీ వేటకు వెళ్ళే ఈ బోట్లలో భద్రత ఎంత? అధికారులు ఏమంటున్నారు? మత్స్యకారుల వాదన ఏంటి? ఇదే ఈ వారం రిపోర్టర్ స్పెషల్. సముద్రం సమభావానికి ప్రతీక అంటారు. ఆటుపోట్లొచ్చినప్పటికీ గంభీరంగా ఉంటుందని చెబుతారు. అలాంటి గంభీరమైన పరిస్థితుల్లోనే ఆ 6 గల్లంతయ్యారు. వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చారు. కొన్ని చనిపోయారు అనుకున్నా, కొన్ని ఎక్కడున్నా తీసుకొని రావాలి కదా ప్రభుత్వం. అలా మొక్కలైనా చూడాలని అనుకుంటాం కదా. వాళ్ళు ఎక్కడ దిక్కులేని వాళ్ళకి నీటిలో వదిలేస్తే మా ప్రాణాలు ఒప్పుకోవు. వాళ్ళతో కలిసి బతికాం మేము. వాళ్ళు నవ్వితే నవ్వాము, వాళ్ళు ఆడిస్తే ఆడటము. మా సంతోషం అంతా వాళ్ళే, మా జీవనాధారమాలే. అప్పటి వరకు అందరూ కలిసిమెలిసే ఉన్నారు. వేట ముగించుకొని ఆనందంగా తిరుగు ప్రయాణం అయ్యారు. అంతలోనే వారి జీవితాల్లో సముద్ర కెరటాలు విషాదాన్ని మిగిల్చాయి. 7 ఒక్కరు మాత్రమే ప్రాణాలతో తిరిగొచ్చాడు. మా అన్నయ్యని పిలిచాను, రాననేసాడు. ఈ 4 మీదికి వెళ్ళాం. సరే మేము వచ్చేస్తాం మా అయ్య, మా అన్నయ్య కొడుకు సేంద్రి అన్నాడు. మా అన్నయ్య కొడుకు ఇంకోటి ఉన్నాడు, చిన్నాన్న మేము వచ్చేస్తాం నువ్వు పద అన్నాడు. మా 4 అవ్వట్లేదు కదా, నువ్వు బాగా ఎత్తున్నావు అంటే దగ్గరికి వెళ్ళిపోతానన్నా చెప్పి దగ్గరికి వస్తాను నేను. వీళ్ళు వచ్చాడు అంతే. నన్ను యాంకర్ తోటి పట్టుకోసేసరికి నన్ను వాళ్ళలోకి వెళ్ళాను. నా సోత అయిపోయినాను. వీళ్ళు ఎలాగ వెళ్ళిపోయి ఎక్కడైనా పట్టుకెళ్ళి. బోటు యజమాని కారీ చిన్నతో పాటు సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్న అమ్మోరు, బండయ్య కలిసి ఈ నెల 1వ తేదీన వేటకు బయలుదేరారు. 2-3 రోజులు సముద్రంలోనే ఉన్నారు. చేపల వేట చేసిన ఆ 7 ఈ నెల 4న మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుతామని సమాచారం అందించారు. 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో ఎత్తైన అలకు వారి బోటు బోల్తా కొట్టింది. తిరగబడిన బోటును పట్టుకుని ఆ 7 సాయం కోసం రాత్రి వరకు ఎదురుచూశారు. అయితే అంతకంతకు సమయం గడిచిపోతున్నా మత్స్యకారుల జాడ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెలరేగింది. ఒక 90 నుంచి అనుకుంటుంది. నాయా అలలైతే చాలా ఎక్కువ. ఈ బోట్ మన హైట్ని వేసిపోయి, బోట్ మన హైట్ ఒక నాయాల క్యాప్, దానికి క్యాప్ను తొలుగుతుంది ఒక నాయ. అంత అలలు, అంత ఇవి గాలి. అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత గాలి ఉంటుంది ఇంతని. అంటే ఎప్పుడు ఇంతరా అంటే ఒక వాతావరణం కూడా మనకు చెప్పలేదు. కానీ ఏంటంటే సరిగ్గా సరుకుతో వస్తుంది, అంటే చేపతో వస్తుంది బోటు. చేపతో వస్తే అంటే నాయ అనేది నా గడ్డకు వస్తుంది కదా, బోటు నా గడ్డగా వస్తుంది. ఒకేసారి బొమ్మలు ఇస్తుంది. చీకటి పడే వరకు వేచి చూసిన కుటుంబ సభ్యులు చివరకు వెళ్లి అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సముద్రంలోకి వెళ్లిన కోస్ట్ గార్డ్ల బృందానికి కారీ చిన్న ఒక్కడే చిక్కాడు. అప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, అలల తాకిడికి మిగిలిన వారందరూ ఒక్కొక్కరిగా గల్లంతు కావడంతో వారి జాడ తెలుసుకోవడం కష్టమైపోయింది. ఎందుకంటే ఈ అలలు ఎక్కడో ఏర్పడి ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని స్వెల్ వేవ్స్ అంటాం. ఈ స్వెల్ వేవ్స్ వచ్చినప్పుడు అవి చాలా ఎత్తైన తరంగాలుగా వస్తాయి. అవి వచ్చి అటు ఇటు కుదపడంతో ఇది బోటు
తిరగబడడం జరగవచ్చు. అటువంటప్పుడు వీళ్ళు కంగారు పడకుండా బోట్ని మళ్ళీ యథాప్రకారం చేసుకుని దాంట్లో ఉంటే పర్వాలేదు. వాళ్ళు ఆఖరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది లొకేషన్ మనకు కావాలి. ఆ లొకేషన్ మనకి తెలిస్తే వెంటనే మనం అక్కడికి వెళ్ళి చేరుకుని ఏదో విధంగా వాళ్ళ గురించి మనం వెతకడం చేయొచ్చు. 30 తారీఖు నుండి మనం స్క్వాలీ వెదర్ వార్నింగ్ ఇస్తూనే వస్తున్నాం. తీరం వెంబడి మరియు ఆవల గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో కూడా గాల్లో మనకి రియలైజ్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో కెరటాల ఉధృతి గట్టిగానే ఉంటుంది. సో చిన్న పడవలు, మీడియం సైజ్ పడవల వరకు కూడా దాన్ని తట్టుకోలేవు. అయితే ప్రాణాలతో బయటపడ్డ చిన్న ఆ సమయంలో 9 గంటలు ప్రత్యక్ష నరకం అనుభవించాడు. తోటి మత్స్యకారులు ఎదుర్కొన్న అప్పటి క్షణాలను కళ్లకు కట్టాడు. అప్పటికి అందరూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. బలమైన అలల తాకిడికి సముద్రంలో మునుగుతూ తేలుతూ ఒక్కొక్కరుగా కనిపించకుండా పోయారు. చిన్నా కూడా మునిగే సమయానికి నౌకా సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ విసరడంతో బతికి బయటపడ్డాడు. నడి సందర్భంలో ఉండే మత్స్యకారులకు ఏదైనా ఆపద వస్తే సమీపంలో ఉన్న మత్స్యకారులకు సమాచారం అందిస్తారు. అయితే వాళ్ళు లేకపోతే ఈ సహచరులే వీళ్ళకి దిక్కు. ప్రస్తుతం సముద్రంలో చేపల వేట చూస్తూ ప్రమాదంలో ఇరుక్కుని సముద్రంలో గల్లంతైన ఈ మత్స్యకారుని సేఫ్గా సహచరులే సిపాయిలుగా ఇతన్ని రక్షిస్తూ మళ్ళీ పైకి తీసుకువస్తూ ఉన్నారు. గల్లంతైన వారి కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. బోటు మునిగిన పరిసరాల్లో నేవీ, కోస్ట్ గార్డు బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. బోటు మునిగిన పరిసరాల్లో భీమనిపట్నం నుంచి పోర్ట్ యాంకరేజ్ మీదుగా గంగవరం, పూడిమడక తీరం వరకు గాలింపు కొనసాగించారు. 2 హెలికాప్టర్ల సాయంతోనూ గాలించారు. అయినా ఎవ్వరి జాడా కనిపించలేదు. ఈ ఘటనతో చేపలరేవు తీరం దుఃఖంలో మునిగిపోయింది. మాకెంతైనా న్యాయం చేయాలని కలెక్టర్ గారు మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చిన్న పిల్లలతో ఉన్నాం సార్. మాకు ఏదైనా ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక పింఛని ఇస్తే మేము ఎలా అయినా జీవించేస్తాం. మా భర్తలు లేకపోయినా ప్రభుత్వం ఆదుకుందని రేపు మా పిల్లలకి చెప్తాం సార్. మాకు 25 లక్షలు ఇచ్చి మా పిల్లలకి న్యాయం చేస్తారని, మాకు పింఛని ఇస్తారని, మాకు ఒక ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తే మా పిల్లల్ని మా కాళ్ళ మీద మేము పెంచుకుంటాం సార్. లేకపోతే మాకు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇటీవలే వరుసగా జరుగుతున్న పడవ బోల్తా ప్రమాదాలు మత్స్యకారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు, వర్షం, గాలి తీవ్రతకు తోడు అలల ఉధృతి పెరగడంతో విశాఖ బోటు బోల్తా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా శోధించినా ఫలితం లేకుండా పోయింది. లైఫ్ జాకెట్స్ ఉన్నాయన్నాడు. బోట్ టర్న్ డౌన్ కావడం వల్ల లైఫ్ జాకెట్ అందుకోలేకపోయినామన్నారు. లైఫ్ బాయ్స్ గురించి తెలియదు ఆయనకి. తర్వాత ట్రాన్స్పౌండర్ ఇచ్చామో అది ఆఫ్లో స్విచ్ఆఫ్లో ఉన్నాడు. ఏదైనా సముద్రంలో అలల తాకిడి ఎక్కువైపోయి విండ్ డైరెక్షన్ ఎక్కువైనప్పుడు లైఫ్ జాకెట్ ఇమ్మీడియట్గా వేసుకోవాలి. అది జరగలేదు. ఒడిషా పడవ ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటనైనా, శ్రీకాకుళం 10 మంది మత్స్యకారుల ఘటనైనా, తాజాగా విశాఖపట్నం బోటు బోల్తా అయినా, ఏ ప్రమాదం తీసుకున్నా, కారణాలు ఏవైనా, వాతావరణ మార్పులు ఎలా ఉన్నా నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సముద్రంలో వేటకు వెళ్ళడానికే మత్స్య సంపదను తెచ్చుకోవడానికి దానికి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకి VHF సెట్ కావాలి. అలాగే మనం ఎక్కడ వేట చేస్తున్నామో తెలుసుకోవడానికి ఆ ట్రాకింగ్ తెలుసుకోవడానికి GPS కావాలి. ఎక్కడ ఫిష్ దొరుకుతుందో తెలుసుకోవడానికి ఎకో సౌండర్ కావాలి. ఈ 3 డివైస్లు చాలా అవసరం. వీళ్ళు ఇచ్చినటువంటి ట్రాన్స్పాండర్ ఆన్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా ఈ 3 డివైస్లు ఆగిపోతున్నాయి. మరి అలాంటప్పుడు సముద్రంలోకి వేటకి వెళ్ళడం ఎందుకు? విశాఖ బోటు ఘటన మత్స్యకారుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కనిపించకుండా పోయిన వారిలో ఇటీవలే కొత్తగా పెళ్లైన కొత్త పెళ్లి కొడుకొకరు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి ఒకరు, తన కుటుంబానికి అన్నీ తానై నిలిచిన భర్త ఒకరు. ఇలా ఎవ్వర్ని కదిలించినా కన్నీటి శోకాలే ఉన్నాయి. సముద్రంలో కొద్ది దూరం లోపలికి వెళితే మొబైల్ ఫోన్లు పనిచేయవు. అప్పుడు వారికి కమ్యూనికేషన్ వ్యవస్థే కీలకంగా మారుతుంది. VHF రేడియో, ట్రాన్స్పాండర్, ఫిష్ ఫైండర్,
నావిగేషన్ పరికరాలు, ఇలా ప్రతిదీ సురక్షితమైన ప్రయాణంలో భాగంగా ఉండాల్సిందే. సాంకేతికంగా చూస్తే ఇవి ఉంటే ఒక చిన్న సముద్ర నౌకలో ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. వాటి ఆధారంగా సాంకేతికంగా బోటులో వెళ్లిన వారు ఎక్కడ ఎలా ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తుంది ట్రాన్స్పాండర్. అటువంటి ట్రాన్స్పాండరే ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉచితంగా మత్స్యకారులకు సరఫరా చేశాయి. ఇది శాటిలైట్ అనుసంధానంతో పనిచేస్తుంది. తీరంలో ఉండే కోస్ట్ గార్డుకు, రేడార్ కేంద్రాలకు పంపే రేడియో సంకేతాలను ఈ పరికరం అందుకొని తద్వారా మత్స్యకారుల కదలికలు చూపుతుంది. ప్రమాదానికి కారణం ప్రకృతి ప్రకోపమేనా అంటే అది ఒక కారణం. కానీ ఈ ఘటనలో నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. ప్రతి బోటులో కమ్యూనికేషన్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. అవి ఉన్నప్పుడే ఆ బోటు ఏ దిశగా వెళ్తోంది, ఎంత దూరంలో ఉంది, అందులో ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసుకునే వీలుంటుంది. మేము ఎంతవరకు వెళ్ళి నెంబర్లు వేసుకుంటూ వెళ్తాము. ఎవరైనా ఆపదలో దగ్గరలో ఉన్నారంటే వాళ్ళ నెంబర్ అడుగుతాం, పొజిషన్ నెంబరు ఈ విధంగా ఇస్తారు. ఈ విధంగా ఇస్తే ఆడిచ్చే నెంబర్ మేము వేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీలైనంత వరకు కాపాడగలుగుతాము. అంతేకాదు, బోటుల్లో లైఫ్ జాకెట్లతో పాటు ట్రాన్స్పాండర్ల పాత్రే కీలకం. వేటకు వెళ్లిన ప్రతి బోటులో VHF రేడియోలు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు ఉండాల్సిందే. అయితే వీటిని ఆన్ చేసి ఉంచాలి. కానీ కొందరు మత్స్యకారులు వాటిని ఆన్ చేయడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. అలా ఆన్ చేసుంటే ప్రమాదం సంభవించిన సమయంలో వెంటనే ఆ సమాచారం కోస్ట్ గార్డ్లకు అందేది. వారు వెళ్లి ప్రాణాలను కాపాడే అవకాశముంటుంది. ఇప్పుడు ఈ ఘటనలో ట్రాన్స్పాండర్లను ఆన్ చేయకపోవడం తప్పిదంగా కనిపిస్తోంది. దీనికి పవర్ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది 99% బోట్స్ దీన్ని యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ట్రాన్స్పాండర్ ఆన్ చేస్తే మిగతా డివైస్ ఏవైతే ఉన్నాయో VHF సెట్కి, ఎక్కువ సౌండ్కి, GPSకి పవర్ ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల మిగతా పనిచేయట్లేదనే ఉద్దేశంతో వేటకి వెళ్ళినటువంటి ఏ మత్స్యకారులు కూడా బోటు ప్రధానంగా ఏంటంటే డ్రైవర్స్ ఆన్ చేయట్లేదు. దేశంలోనే 3వ అతిపెద్ద సముద్ర తీరం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులోనూ విశాఖ ఓడరేవుకు పురాతన చరిత్ర ఉంది. చేపల రేవులో ప్రతిరోజు దాదాపు 10 కోట్లకు పైగానే చేపల వ్యాపార లావాదేవీలు సాగుతూ ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతూ ఉంటారు. దాదాపు 60 రకాల చేపలను మత్స్యకారులు వేటాడుతారు. సుమారు 250 టన్నుల మత్స్య సంపదను చేపల రేవుకు తీసుకొచ్చి విక్రయిస్తారు. ఏడకెళ్ళిన చేపలని వేరుకుంటే దేని దానిగా చేపగా ఏ చేపగా రెయ్య కాన్లు ఉంటాయి. మాకు 8 కాన్లు ఉంటాయి. 8 కాన్లని వేసుకుంటామట. ఒక 15 రోజులు, ఒక 16 రోజులు ఏట చేసుకుని దరికి వస్తామట. అప్పుడు అమ్ముకుంటాం. ఏటకెళ్ళి 15 రోజులు కూడా గంగలోనే ఉంటాం. విశాఖపట్నంలో దాదాపు 700 మరపడవలు, 1000 వరకు ఇంజిన్ బోట్లున్నాయి. అందులో మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఒకసారి వేటకు వెళితే వారం నుంచి 2 వారాల పాటు సముద్రంలోనే ఉంటారు. ఆ సమయంలో ఎక్స్ట్రా డీజిల్తో పాటు ఆహారానికి అవసరమయ్యే రేషన్, తాగునీటిని మత్స్యకారులు తీసుకువెళ్తుంటారు. మెకనైజ్డ్ బోటు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు జీవనాధారమే కాదు, ఇది చేపల వేట సమయంలో చిన్న ఇల్లులా కూడా ఆశ్రయం కల్పిస్తుంది. ఇందులో ఒక చిన్న కిచెన్, అలాగే సేద తీరేందుకు ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ కిచెన్ చూడొచ్చు. చిన్న కిచెన్లో ఎవరైతే ఈ బోట్లో చేపల వేటకు వెళ్తారో 10 నుండి 12 మందికి అవసరమైన ప్రతిరోజు ఈ కిచెన్లోనే ఆహారం వండుకుంటూ ఉంటారు. మెకనైజ్డ్ బోట్ల వేటలో మత్స్యకారుల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. రాకాసి అలలు, తుఫానులు, ఇంధన లీకేజ్లు, యంత్రాల వైఫల్యం వల్ల బోట్లు బోల్తాపడ్డం, గల్లంతు కావడం వంటి ప్రాణాంతక ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఖచ్చితంగా బోట్లో లైఫ్ జాకెట్లు, లైఫ్ రాఫ్ట్లు ఉండాలి. ప్రస్తుతం మనం మెకనైజ్డ్ బోట్లోని డ్రైవర్ క్యాబిన్లో ఉన్నాం. ఈ డ్రైవరే ఈ బోట్లో వేటకు వెళ్ళిన 8 నుంచి 10 మంది మత్స్యకారులకు ఇతనే ప్రాణ రక్షకుడుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బోట్ క్యాబిన్లో ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంజిన్కి సంబంధించిన అలారం మోగించే ఇది ఒక ఎక్విప్మెంట్ అంటారు దీనికి. దీంతో పాటు ఇక్కడ
GPS నేవిగేటర్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బోటు వెళ్ళే దిక్సూచి, ఇది దిక్సూచిగా చెప్పుకోవచ్చు. దీనికి మేము వస్తామని మా తల్లి పిల్లలు ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ లైఫ్ జాకెట్లు కావాలి సార్, అది మేము కోరుకున్నది. అది కొనే అభివృద్ధి లేదన్న. నేను గవర్నమెంట్ వస్తే ఏం కొనుక్కుంటాం కదా. ఇప్పుడు బోర్డు మనిషి మునిగిపోతే అది ఉంటాయి కదా, 7 నెంబర్ 6 నెంబర్ దొరుకుతారు కదా, అది లేక ఇబ్బందిగా ఉందండి. సముద్రంలో వేటకు వెళ్లడం అంటే జీవన సమరమే. తిరిగి వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. కానీ వారికి అదే జీవనం కావడంతో భయపడరు. అలా వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారులు లైఫ్ జాకెట్లు ధరించుండాలి. కానీ వాటిని కొందరు సమకూర్చుకోరు. ఉన్నా మరికొంతమంది ధరించరు. ఈత వచ్చు కదా అన్న ధైర్యం కావచ్చు. ఆ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందన్న సంగతిని మర్చిపోతున్నారు. ఎంత ఈతగాడైనా అలలు, చలి, అలసటకు శక్తిని కోల్పోతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అతి విశ్వాసం విషాదాన్ని నింపుతుందని గ్రహించాలి. నడిసంద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఒక్కో సమయంలో అనుకోని ఆపదలో చిక్కుకుంటారు. సడన్గా వాళ్ళు నీటిలో మునిగిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే వాళ్లకు కొంతవరకే ఆ సముద్రంలో ఇదే స్తోమత, శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒక లైఫ్ బాయ్ కానీ, ఆ తర్వాత ఒక చిన్న లైఫ్ జాకెట్ కానీ, దాంతోపాటు లైఫ్ రాఫ్ట్ కానీ అటువంటి భద్రతా పరికరాలు ఉంటేనే వాళ్ళు సేఫ్గా మళ్ళీ వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ ఒడ్డుకు వస్తారు. లేకుంటే ఆ గంగలోనే వాళ్ళ ప్రాణాలు కలిసిపోతాయి. భద్రత విషయంలో రాజీ పడకుండా ఉండాలి. అధికారుల హెచ్చరికలను పాటిస్తూనే గుంపులుగా వేటకు వెళ్లేలా చూడాలి. ట్రాన్స్పాండర్లు వంటి కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎప్పుడూ ఆన్లో ఉంచుకోవాలి. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. సముద్రాన్ని ఎవ్వరూ జయించలేరు. కానీ దాన్ని గౌరవిస్తూ ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెకనైజ్డ్ బోట్స్ ఏంటంటే దీంట్లో 80 నుంచి 10 మంది మీద క్రూ ఉంటారు. మోటరైజ్డ్ బోట్స్ 6 వరకు ఉంటారు క్రూ. దీంట్లో భద్రతా ప్రమాణాలు అంటే కంపల్సరీ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. మన వేటకు వెళ్లే ముందు మన పడవ సిద్ధంగా ఉందా లేదా, కరెక్ట్గా అంటే కండిషన్లు ఉందో లేదో చూసుకుని అన్ని కండిషన్ చూసుకుని వెళ్ళాలి. వెళ్ళిన క్రూ అందరూ కూడా లైఫ్ జాకెట్లు పెట్టుకోవాలి. అందులో లైఫ్ జాకెట్లతో పెట్టుకోవాలి. లైఫ్ రాఫ్ట్ అని కూడా పెట్టుకోవాలి. అది 6-7 రక్షిస్తుంది. కాబట్టి GPS ఈ మధ్య ప్రభుత్వం కూడా GPS సప్లై చేస్తుంది. మన ట్రాన్స్పాండర్ సప్లై ఇచ్చింది, ఫ్రీగా ఇచ్చింది. ప్రకృతిని మనం ఆపలేం, కానీ నిర్లక్ష్యాన్ని వీడొచ్చు. ఒక లైఫ్ జాకెట్, ఒక ట్రాన్స్పాండర్, ఒక హెచ్చరికను పాటించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. మన కుటుంబాన్ని అనాథలుగా చేయకుండా ఉండడమే. ప్రాణం ఉంటేనే వేట ఉంటుంది. భద్రత ఉంటేనే కుటుంబంలో చిరునవ్వు ఉంటుంది. మత్స్యకారులకు ఈ సముద్రమే దిక్కు. ప్రాణాలను పణంగా పెట్టి ఉప్పొంగుతున్న సముద్రాన్ని చేపల వేట కోసం ఎదురుతూ ఉంటారు. అంత రిస్క్ చేయకుంటే వాళ్ళకి 2 పూటల తిండి దొరకదు. అందుకే కుటుంబాన్ని వదిలి కడలిలోకి వెళ్తుంటారు. ఆ చేపల వేటే ఇప్పుడు వారికి జీవనమరణ సమస్యగా మారింది. ప్రభుత్వం కూడా నిత్యం జీవితంతో పోరాడే మత్స్యకారులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తూనే ఉంది. మత్స్యకారుల సేవలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తూ ఉండగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకు డీజిల్ను సబ్సిడీ కింద అందిస్తోంది. ఈ తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అన్న భరోసా కల్పిస్తూ తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తోంది.
గవర్నమెంట్ హెచ్చరించేటప్పుడు వేటకి వెళ్ళడం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది, వెలకంటే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మెజర్స్ తీసుకోవడంలో మనం కొంచెం చురుకైనటువంటి పాత్ర పోషించాలి. లేకపోతే ఆ జీవన విధానం కనుక ఎంతో కుటుంబాన్ని పోషించాలన్న ఆతృతతోనే సముద్రంలోకి వెళ్ళి ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సముద్ర ఘోష కాదు, కడలి చేస్తోన్న హెచ్చరిక. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యాన్ని వీడాలి, కమ్యూనికేషన్ వ్యవస్థను గంగలోకి వెళ్ళనిదే గంప నిండదు, గంప నిండనిదే పూట గడవదు. ఇది గంగపుత్రుల జీవన బతుకు చిత్రం. ప్రకృతి ప్రకోపమైన, సాంకేతిక లోపమైన ప్రాణాలు పోయేది ఈ అమాయక మత్స్యకారులే. అందుకే అధికారుల హెచ్చరికలు గమనించాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇది ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.